గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఈ విధంగా ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే ఇక్కడ ఇంకా టన్నల్లోనే ఇక్కడ ఏదైతే శ్రీశైలం ఎడమకాల్వ దాంట్లో టన్నల్ని ఎక్కి అందులో మరమ్మతులకు విధుల్లోకి వెళ్ళిర్రో వాళ్ళందులో 42 మంది బయటపడ్డారు. ఇంకా 8 మంది అందులోనే చిక్కుకున్నారు. 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖ అందులో ఇక్కడ సహాయక చర్యలు అందిస్తున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలుసుకోలేకపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బురదల్లో కూడుకుపోయి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇంకా టన్నల్లోనే నుంచి బయటికి వాళ్ళని గుర్తించలేకపోయారు అన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్లను ఉద్దేశించి మాట్లాడేటట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ తోటి కుమ్మక్కయ్య ఈ విధంగా ఇక్కడ వాళ్ళ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి బయటపడడానికే వీళ్ళు బీజేపీ తోటి కుమ్మక్కయ్యారు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా అందుకే కులగణను ఇద్దరు కలిసి తప్పుపడుతున్నారు, మేము చేపట్టిన కులగణన అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలోనే తేల్చుకోవాలి. ఈ విధంగా ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నీళ్ళ గురించి ఇంకా చర్చ జరుగుతుంది. దాన్ని అవసరాలు రాష్ట్రాల స్థాయిలోనే తేల్చుకోవాలని కేంద్ర శాఖ తెలియజేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మరో ఇక్కడ ఎమ్మెల్యేల కోటాల కింద ఇంకా 5 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్కు 1, మిగతాది కాంగ్రెస్. ఈ విధంగా కాంగ్రెస్కు 4 దక్కే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. వచ్చే 20న పోలింగ్, ఈ మార్చి 20 పోలింగ్ ఉన్నదన్నట్టుగా చూడవచ్చు వార్త. ఐఐటిహెచ్ లక్ష్యం రోజుకో పేటెంట్, ఊబకాయంపై పోరుకు ప్రచారకర్తలు. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఊబకాయంపై ప్రచారకర్తలుగా ఒక కమిటీని ఏర్పాటు చేసిరు అన్నట్టుగా వార్త చూడవచ్చు. ఫ్లైఓవర్ కింద ఇక్కడ ప్లే గ్రౌండ్లు హైదరాబాద్ రద్దీ పెరగడంతో ప్లే గ్రౌండ్లు తగ్గినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను ఇక్కడ ప్లే గ్రౌండ్లుగా తయారు చేసి దానికి ఇక్కడ ఒక్కొక్క ఆటకు సంబంధించి ఇక్కడ 200 నుంచి 300 వరకు నిర్వాహకులు నిర్వహిస్తున్నట్టుగా కేటాయించి ఈ విధంగా రాత్రిపూట కూడా ఆడే విధంగా లైట్లు అమర్చి ఇక్కడ హైదరాబాద్లో ఈ విధంగా క్రీడలకు అవకాశం కల్పిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ విధంగా 3 నాళ్లకే ముక్కలు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రోడ్లను ఈ విధంగా నాణ్యత లేకుండా చేపట్టడం ద్వారా ఈ విధంగా సిమెంట్ తక్కువ, కంకర ఇసుకతోటి ఇక్కడ ఎక్కువ కలిపి సిమెంట్ తక్కువ కలపడంతో నాణ్యత లేకుండా ఈ విధంగా రోడ్లు వేసిన ఒక 3-4 నెలలకే యథావిధిగా మళ్ళీ తార్ రోడ్లాగానే తయారైనట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బారాసాను కాపాడుతుంది భాజపానే, ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టీకరణ. పనితీరును చూసి ఓట్లేయాలని పట్టభద్రులకు పిలుపు. విధంగా మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభలో ఈ విధంగా ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పరిచయం చేస్తున్న ముఖ్యమంత్రి సందర్భంగా ఆ సభను ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్టుల నుంచి బీజేపీ తప్పిస్తుంది. ఈ విధంగా ఈ 2 పార్టీలు ఒకటే కుమ్మకైన అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు కనుమరుగైపోయింది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని సీఎం మాట్లాడుతున్నారు. పనితీరును చూసి ఓట్లేయాలని పట్టభద్రులకు పిలుపు. దేశంలో ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో రెండే ఉద్యోగాలు ఇచ్చారు. వాటిలో ఒకటి బండి సంజయ్కి, మరొకటి కిషన్ రెడ్డికి దక్కాయి. అదే మేం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రంలోని 55,163 మంది నిరుద్యోగులకు 55,163 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం సీఎం రేవంత్ రెడ్డి. విధంగా దేశంలో ఇక్కడ
2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. ఇప్పుడు వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల ముందు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేవలం 2 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది రాష్ట్రానికి. ఒకటి బండి సంజయ్కి, ఒకటి కిషన్ రెడ్డికి ఇచ్చిర్రు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. మేము మాత్రం ఇక్కడ 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాచిపెట్టారు. వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తే పట్టించుకొని సంజయ్ ఇక్కడేమో కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దాక్కున్న వాళ్ళను దేశానికి రప్పిస్తే 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లలో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా, ఈ కార్ రేస్, గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డంగా పెట్టుకొని భాజపా బెదిరిస్తుండడంతోనే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజమో కాదో బారసా చెప్పాలన్నారు. కుంభకోణాలపై తాము కేసులు పెడితే మధ్యలో దూరి దస్త్రాలు తీసుకెళ్లిపోయిన ఈడీ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందో వెల్లడించాలన్నారు. బారసా 10 ఏళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి? ఇప్పుడు అవే కోర్టులు, అదే స్పీకర్ వ్యవస్థ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారసా ఎందుకు పోటీ చేయడం లేదో ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రులైన కేటీఆర్ వీళ్ళు ఎవరికి ఓటేస్తారన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీ తోటి చీకటి ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్ నాయకులు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నిర్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. అందుకే ప్రభాకర్ రావును మేము వాళ్ళని విదేశాల నుంచి స్వదేశానికి రాష్ట్రానికి తీసుకురావాలని మేము కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే ఇప్పటి వరకు బండి సంజయ్ ఏ విధమైన ప్రయత్నం చేయలేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళని బీఆర్ఎస్ నేతలను ఆ కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళని ఇక్కడ సీఎం చెప్పుకొస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో మేము మాత్రం కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. అభివృద్ధిలో కలిసి రండి, పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వ సహకారం, చైనా +1 గమ్యస్థానంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. అంజన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది 1600 కోట్ల పెట్టుబడులు. సంస్థ చైర్మన్ రాబర్ట్ ఏ బ్రాడ్వే. విధంగా ఇక్కడ పరిశ్రమల పెట్టుబడులకు కలిసి రండి అన్నట్టుగా పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వ సహకారం, అభివృద్ధిలో కలిసి రండి అని ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఎవరైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారో ముందుకు రండి అన్నట్టుగా ప్రభుత్వ సహకారం 100% ఉంటుంది. ఇక్కడ అధిక మొత్తంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ కంపెనీ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అంజన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చూడవచ్చు. సొరంగంలో దారికి అడ్డుగా పడి ఉన్న టీబీఎం భాగాలు కదిలిస్తే కంపనమే. షేర్ జోన్లోనే టీబీఎం కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధ అవస్థ. రంగంలోకి ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ నిపుణులు. సొరంగం పైకప్పు కూలిన రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన టీబీఎం ఆపరేటర్ గ్లెన్ మెనాల్డ్. చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట స్థితి. పక్క నుంచి తవ్వకాలకు ప్రయత్నించాలని సీఎం సూచన. ఈ విధంగా కదిలిస్తే కంపెనీ మొత్తం కూలి మీద పడే ప్రమాదం ఉన్నట్టుగా చూడవచ్చు. అది ఏదైతే టన్నెల్ని కదిలిస్తే ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ చివరి వరకు వెళ్ళే అవకాశం కూడా లేనట్టుగా చూడవచ్చు. మొత్తం ఇక్కడ అడ్డుగా పడి ఉన్నట్టుగా చూడవచ్చు. ఒకసారి భూకంపం వచ్చిన శబ్దం వచ్చిందన్నట్టుగా అక్కడ ఉన్న ఆపరేటర్ వివరించినట్టుగా చూడవచ్చు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుని 3 రోజులు గడుస్తున్న సహాయక చర్యల్లో పెద్దగా పురోగతి లేకపోవడానికి కారణం ఏంటనే దిశగా నిపుణులు శోధిస్తున్నారు. సొరంగంలో గల్లంతైన 8 మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. అక్కడ నీటి ఊటలు, బురద, డిపిఎం శిథిలాలు భారీగా అడ్డుగా ఉండడంతో టీబీఎం ఇరుక్కున్న ప్రాంతమైన చివరి 40 మీటర్ల వరకు చేరుకోలేని సంక్లిష్ట స్థితి నెలకొంది. సొరంగంలో భూగర్భాన్ని తొలిచే యంత్రం టీబీఎంలో ముందు 60 మీటర్ల భాగంలో కట్టర్ ఉంటుంది.
విధంగా సొరంగంలో భూగర్భాన్ని తొలిచే యంత్రం టీబీఎంలో ముందు 60 మీటర్ల భాగంలో కట్టర్ ఉంటుంది. ఈ విధంగా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదన్నట్టుగా చూడొచ్చు. మొత్తం ఇరుక్కుపోయింది, బుడదతో నిండిపోయింది అన్నట్టుగా వార్త చూడొచ్చు. ఈ విధంగా అక్కడ ఎలాంటి ముందుకెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నావు, అందుకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు వెళ్ళలేకపోతున్నామని నిపుణులు పరిశోధనలో ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆ 8 మందిని బయటికి తీసుకురాలేకపోతున్నట్టుగా చూడొచ్చు. ఇది అట్లా సంక్లిష్ట పరిస్థితి ఉందన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ టన్నెల్ ప్రమాదానికి గురైన సందర్భంగా అమ్మాయి వసతి భద్రమేనా, ఉపాధి కోసమో ఉన్నత విద్య కోసమో నగరాల బాట పడుతున్న మహిళలు యువతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. వీరిలో ఎక్కువ మంది ఉండేది ప్రైవేట్ హాస్టళ్లలోనే. మరి వాటిల్లో భద్రత ఎంత, ఎలాంటి హాస్టళ్లను ఎంచుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేక కథనం 14లో. ఈ విధంగా ఇక్కడ అమ్మాయిలపై ఇక్కడ ఈ నగరంలో ఏదైతే రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందో హైదరాబాద్కు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందో దానికోసం మహిళలు కూడా ఇక్కడ అధిక మొత్తంలో విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి, అదేవిధంగా ఉపాధి కోసం హైదరాబాద్కు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు, జాబ్ చేసుకోవడానికి. ఈ విధంగా ఎక్కువ మంది ప్రైవేట్ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నట్టుగా చూడవచ్చు. దాని ద్వారా అక్కడ ఎంత మేరకు రక్షణ ఉంది, ఏ విధంగా సేఫ్టీ ఉందనేది చూసుకొని వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ ప్రత్యేక కథనంలో ఈనాడులు ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఊబకాయంపై పోరుకు ప్రచారకర్తలు ఒమర్ అబ్దుల్లా, మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన మోడీ. ఊబకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, సినీ నటుడు మోహన్ లాల్, భోజ్పురి గాయకుడు నటుడు నీరా హువా, షూటింగ్ ఛాంపియన్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, సామాజిక సేవకురాలైన ఎంపీ సుధామూర్తి ఉన్నారు. ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె మోతాదు తగ్గించే విషయంలో చైతన్యం పెంపొందించడానికి ఈ బృందం సహాయపడుతుంది అని ఎక్స్ వేదికగా మోడీ పేర్కొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరగనున్న ప్రచారంలో భాగస్వామిగా తనను నియమించడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మరో 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. ఈ విధంగా ఊబకాయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు. ఏ విధంగా ఊబకాయం నివారించాలి అనేది దీని మీద జమ్మూ కాశ్మీర్ సీఎంని కూడా సీఎంతో కూడిన ఒక 10 మంది కమిటీని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. దీనిపై ఇక్కడ ఊబకాయంపై విస్తృత పరిశోధన చేసి దానికి ఎలా పూర్తి స్థాయిలో అరికట్టాలో ప్రజలకు తెలియజేయాలి, సమాజానికి అందించాలి అనే విధంగా నరేంద్ర మోడీ ఈ విధంగా ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు ఇక్కడ కమిటీని. ఐఐటిహెచ్ లక్ష్యం రోజుకో పేమెంట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్పై కన్ను. పరిశోధనల్లో మరింత ముందుకు దూసుకుపోయేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రణాళికలు రూపొందిస్తుంది. మిషన్ 365 పేరిట రోజుకు ఒక పేటెంట్ చొప్పున సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని 2వ తరం 8 ఐఐటీల్లో హైదరాబాద్ ఒకటి. సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామంలో 2008లో నెలకొల్పిన ఈ విద్యా సంస్థ కొద్ది కాలంలోనే పరిశోధనల్లో పాత ఐఐటీలకు ధీటుగా ఎదుగుతుంది. పేటెంట్లు పొందడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 1500 పేటెంట్లు పొందింది. ఐఐటిహెచ్ లక్ష్యం రోజుకో పేటెంట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్పై కన్ను. ఈ విధంగా పరిశోధనల్లో మరింత ముందుకు దూసుకుపోయేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రణాళికలు రూపొందిస్తుంది. మిషన్ 365 పేరిట రోజుకో పేటెంట్ చొప్పున సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని 2వ తరం 8 ఐఐటీల్లో హైదరాబాద్ ఒకటి. సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామంలో 2008లో నెలకొల్పిన ఈ విద్యాసంస్థ కొద్ది కాలంలోనే పరిశోధనల్లో పాత ఐఐటీలకు ధీటుగా ఎదుగుతుంది. పేటెంట్లు పొందడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 1500 పేటెంట్లు పొందింది. ఈ విధంగా పేటెంట్లు అంటే గుడ్ విల్ విధంగా పొందింది. 1500 పేటెంట్లు పొందింది ఇప్పటి వరకు. అంతే అత్యధిక స్థాయిలో పాత ఐఐటీలకు ధీటుగా ఇది ఐఐటి అనేది ర్యాంకులు సాధిస్తుంది. ఈ విధంగా ముందుకు తీసుకొస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. రోజుకో పేటెంట్ సాధిస్తుంది. పరిశోధనల్లో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఐఐటి హైదరాబాద్ ప్రణాళికలు రూపొందిస్తుంది. మిషన్ 365 పేరిట రోజుకొక పేటెంట్ని ఇది సాధిస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు ఐఐటి సంస్థ. మండలి మరో నగర. ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చి 20న పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4, బారాసకు 1 దక్కే అవకాశం. కాంగ్రెస్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ సోమవారం విడుదల చేసింది. వచ్చే నెల 29వ తేదీతో
మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, మీర్జా రియూజుల్ హసన్ల పదవీకాలం ముగియనుంది. వీరి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. వచ్చే నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు దాఖలు చేయాలి. ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు ఉంది. 20న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శాసనసభలో ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎన్నికలు జరిగే ఈ 5 స్థానాల్లో 4 కాంగ్రెస్కు, 1 బారాస్కు దక్కనున్నాయి. 5 స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైతే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. 5 స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైతే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయంట. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ హయాంలో నియామకమైన 5 ఎమ్మెల్సీలు ఇప్పుడు వాళ్ళ పదవి మార్చి 20తో పదవీ కాలం ముగుస్తుంది. దానికి ముందుగానే ఇక అదే రోజు ఎన్నికలు మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి పోటీ లేకపోతే మాత్రం ఈ 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది 5 స్థానాల్లో అన్నట్టుగా వార్త చూడొచ్చు. ఓడిన వారికి టికెట్ దక్కేనా? ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్లో టికెట్ ఆశించే నేతల ఒత్తిడి అధికమైంది. పెద్ద సంఖ్యలో సీనియర్, జూనియర్ నాయకులు తమకే టికెట్ ఇవ్వాలని సీఎంతో పాటు పీసీసీకి పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు టికెట్ ఆశించి భంగపడిన వారు ఇప్పుడు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఇంకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారు కూడా ఆశావహుల్లో ఉన్నారు. ఈ విధంగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా పోటీ పడుతున్నట్టు చూడొచ్చు. ఏదైతే టికెట్ దక్కని వాళ్ళు కూడా టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు వాళ్ళు కూడా దీనికి 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను గట్టి పోటీ ఉందన్నట్టుగా చూడవచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఇంకా టికెట్ దక్కని వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు గాను గట్టి పోటీ ఆశపడుతున్నట్టుగా చూడొచ్చు. వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలోనే తేల్చుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా బోర్డు సూచన. 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. వేసవికి సంబంధించిన తాగునీటి అవసరాలు ఏ మేరకు ఉన్నాయో ముందుగా రాష్ట్రాల స్థాయిలోనే తేల్చుకోవాలని తెలంగాణ ఎంపీలకు కృష్ణా బోర్డు సూచించింది. వేసవి అవసరాలకు పంపిణీపై చర్చించేందుకు సోమవారం ఇక్కడ జలసౌధలోని బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతసేపు 2 రాష్ట్రాల ఉమ్మడి వాదనలను తర్వాత విడివిడి వాదనలను బోర్డు వింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా: ఏపీ కేటాయింపులకు మించి వాడుకుంది. తెలంగాణ అధికారులు వాదనలను వినిపిస్తూ ఏపీ ఇప్పటికే కేటాయింపులకు మించి వినియోగించుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి ఏపీ నీటిని తరలిస్తుంది. ఈ జలాశయం నుంచి అసలు తరలించనే కూడదు. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 10 టీఎంసీల చొప్పున తాగునీటి అవసరాలకు నిల్వ ఉండేలా బోర్డు చూడాలి. తాము కోరుతున్న 116 టీఎంసీలను సాగునీటి అవసరాలకు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా సాగర్ కింద నీటి నిల్వలు, ఆయకట్టు వాస్తవ పరిస్థితులను ఈ విధంగా ఇక్కడ తెలంగాణకు ఏపీ మధ్య ఇంకా వాటర్ సమస్య నెలకొంది. ఇంకా గొడవ జరుగుతూనే ఉంది అన్నట్టుగా చూసుకోవచ్చు. సమస్య పరిష్కారం కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఏదైతే కృష్ణా వాటర్ ఉందో అది ఏపీ వాడుకునే దానికంటే ఎక్కువ మొత్తంలో వాడుకుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ప్రతినిధులు హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరి వాదనలు విని, ఇద్దరిని కలిపి కూడా విని ఇక్కడ వాళ్ళ సమస్య ఏంది, అసలు ఏం జరుగుతుంది అనే ప్రయత్నం చేసినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర జలశక్తి శాఖ. ఈ విధంగా ఏపీ మాత్రం ఎంతవరకు వాడుకోవాలో అంతకు మించి వాడుకుంటుంది. అసలు ఎప్పుడైతే ఏ విధంగా అయితే ఇప్పుడు వాడుకుంటున్నో ఆ ప్రవాహం ద్వారా వాళ్ళు అసలు వాటర్ని వాడుకునే అవకాశమే లేదు. కానీ అన్యాయంగా ఇక్కడ మాకు వచ్చే వాటర్ కూడా మాకు సాగునీటి అవసరాలకు వచ్చే వాటర్ని కూడా ఏపీ తరలించుకుపోతున్నది. దాన్ని అడ్డుకోవాలి, ఇప్పుడు ఏపీకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నట్టుగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అధికారులు విజ్ఞప్తి చేసినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర జలశక్తి శాఖకు.
ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా భాజపా వదలదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా భాజపా వదలదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో నిందితులను భాజపా ప్రభుత్వం కాపాడుతుందని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేయాలని భాజపా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసిందని గుర్తు చేశారు. ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలు విడ్డూరం బండి సంజయ్. ఈ విధంగా బీఆర్ఎస్ నేతలను ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు మాపై అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంపూర్తం, అదే అబద్ధం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఫ్లైఓవర్ హైదరాబాద్ కాలనీలో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో పిల్లలు, యువత క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బల్దియా అధికారులు అందుబాటులో ఉన్న చిన్నపాటి స్థలాలనే మైదానాలుగా మార్చి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను ఇందుకు వినియోగిస్తున్నారు. తాజాగా కుకట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో నెక్సెస్ మాల్ వద్ద నిర్మించిన నెక్సెస్ మాల్ వద్ద నిర్మించిన పై వంతెన కింద నాకౌట్ ది స్పోర్ట్స్ క్లబ్ పేరిట 3 మైదానాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ బాక్స్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలు ఆడవచ్చు. పగలంతా చదువులు, ఉద్యోగాలతో తీరికలేని వారు రాత్రి వేళల్లో ఆడుకునేలా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆడాలంటే క్రీడను బట్టి గంటకు 200 నుంచి 300 వరకు చెల్లించి ప్లేఓ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్కు కిట్లను నిర్వాహకులే అందజేస్తారు. ఈ విధంగా హైదరాబాదులో విధంగా ఆడుకునే ఇక్కడ క్రీడలకు స్థలం లేకుండా పోయిందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ బల్దియా అధికారులు ఈ విధంగా ప్లాన్ చేసినట్టుగా చూసుకోవచ్చు. హైదరాబాద్ సమీపంలో ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో వాటి కింద ఖాళీ స్థలాలను బాక్స్ క్రికెట్గా అంటే బాక్సులుగా తయారు చేసి రాత్రి వేళల్లో కూడా ఆడుకునే విధంగా ఫ్లడ్ లైట్లను అమర్చి ఈ విధంగా 200 నుంచి ఒక్కొక్క ఆటకు కానీ 200 నుంచి 300 వరకు ధర నిర్ణయించి ఈ విధంగా వాళ్ళు క్రీడాకారులకు దానికి సంబంధించిన సామాగ్రిని కూడా ఇక్కడ ఫుట్బాల్, క్రికెట్, విధంగా వాటిని నిర్వాహకులే అందజేస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 3 నెలలకే ముక్కలు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి. అసంపూర్తిగానే పనులు, ఆపై నాణ్యత లోపాలు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఉపాధి హామీ పథకం చక్కటి వనరు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాల వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో నిధులు కేటాయిస్తుంటే 10 కాలాలు నిలవాల్సిన నిర్మాణాలు నాణ్యత లోపాలతో దర్శనమిస్తున్నాయి. పల్లె ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడాల్సిన సీసీ రోడ్లు ఏడాది తిరగకుండానే నెర్రలు బారి గుంతలు పడుతున్నాయి. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఈ పనుల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తవడం లేదు. పూర్తయినవి మన్నికగా ఉండడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 65% మించి పనులు సాగలేదు. సిమెంట్ తక్కువగా, కంకర, ఇసుక ఎక్కువగా ఉపయోగించడంతో నెలలు తిరగకుండానే రోడ్లు గుంతలు పడుతున్నాయి. దెబ్బతిన్న కొన్ని చోట్ల సిమెంటు తారు పూసి కప్పిపుచ్చుతున్నారు. కనీసం 28 రోజుల పాటు రోజు రహదారిని నీళ్లతో తడపాల్సి ఉండగా 1-2 రోజులతో ముగించేస్తున్నారు. ఈ విధంగా ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి. అసంపూర్తిగానే పనులు, ఆపై నాణ్యత లోపాలు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఉపాధి హామీ పథకం చక్కటి వనరు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాల వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో నిధులు కేటాయిస్తుంటే ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది నిధులు. ఏదైతే తాడు రోడ్లు, అదేవిధంగా అంగన్వాడీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిధులు అందిస్తుంటే గ్రామాలకు ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం ఇక్కడ నిర్వహించే అధికారులు మాత్రం నాణ్యత లేకుండా ఇక్కడ నిర్మిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వార్త 10 కాలాలు ఉండాల్సిన భవనాలు, అదేవిధంగా రహదారులు ఇది 2-3-4 నెలలకే అవి పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. నాణ్యత లోపాలతో నిర్మిస్తున్నారు. పర్యవేక్షించే అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నట్టుగా వార్త చూడొచ్చు. ఏ విధంగా నిధులను తమ అకౌంట్లో వ్యక్తిగతంగా వాడుకునే దురుద్దేశంతో ఈ విధంగా నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు మిగిల్చుకునే విధంగా ఈ విధంగా దానిపై పనిచేసే అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఇది సంగతి. బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయం. మాకిరెడ్డి ప్రతిపక్ష హోదా వీళ్ళనే అడుగుతాం సార్, ప్రజలనే అడుగుదాం. ఎప్పటికైనా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చాకే వద్దాం.
ఇది సంగతి. జగన్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలోకి రావడం లేదు అన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, వీళ్ళనేంది అడిగేది అన్నట్టుగా ప్రజలనే అడుగుదాం, ఎప్పటికైనా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చాకే వద్దాం అన్నట్టుగా ఇక్కడ జగన్ ఉద్దేశించి వార్త ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.